నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్లోని శ్రీ మొబైల్ స్టోర్ లో రెడ్మీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్ ను ఘనంగా సన్మానించిన స్టోర్ యజమాని శ్రీకాంత్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ర్యాలీ. పాలిటెక్నిక్ డిప్లొమాను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయవద్దని నిరసన. సంగారెడ్డిలో ఘనంగా భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిపిఓ యాదయ్య. సంగారెడ్డిలో భారత మాజీ ప్రధానమంత్రి దివంగత శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సంగారెడ్డిలో భారత మాజీ ప్రధానమంత్రి దివంగత శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలను ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు. యువతకు ప్రాధాన్యతను కల్పిస్తూ సాంకేతిక రంగంలో భారత్ ముందుకు తీసుకెళ్లేందుకు రాజీవ్ గాంధీ చేసిన కృషి కొనియాడారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. సంగారెడ్డి పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయనే కాదు, ఆ కుటుంబం మొత్తం కూడా నిస్వార్థంగా, స్వార్థం లేకుండా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ తరతరాలు కూడా మరి దేశం కోసమే ఇప్పటికి కూడా పాటుపడుతూ దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల కోసం ఇంకా కూడా కష్టపడుతున్నారు. ప్రాణాలు ఇచ్చిండ్రు భారతదేశం కోసం అంటే ఒకే ఒక కుటుంబం. ఎవ్వరు కూడా ఈ విషయంలో మాట్లాడడానికి లేదు. ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ కుటుంబం ఎంత గొప్పదో మనందరం కూడా గుర్తించాలి, గుర్తిస్తున్నాం. మరి రాజీవ్ గాంధీ గారు భారతదేశాన్ని భవిష్యత్తును ఉంచింది అంటే ఆయన ఘనతనే అని చెప్పాల్సింది. ఎలక్ట్రానికల్ తేవడం, కంప్యూటర్ సిస్టమ్ తేవడం, ప్రతిదీ కూడా సైన్స్ ప్రకారంగా మనకు అందించింది. ఈరోజు ఇంత అభివృద్ధి జరుగుతుందంటే మరి ఆయన తెచ్చిన సిస్టంతోనే ఈరోజు అభివృద్ధిలో మనం ముందున్నాం. జపాన్ కాండి దాన్ని రీచ్ అయ్యే విధంగా ఆ రోజే ప్రధానమంత్రిగా ఉండి మరి మనకి ఇంత సౌలత్ చేసిన వ్యక్తి ఎవరు అంటే రాజీవ్ గాంధీ గారు. ముఖ్యంగా ఈరోజు దేశమంతా కూడా ప్రక్రియ జరుగుతుంది, ఓట్ల ప్రక్రియ. దాంట్లో ఆ రోజుని మనం గుర్తించాలి. 18 సంవత్సరాలకు ఓటు హక్కు ఇచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. ఈరోజు కూడా మరి ఓటు ఎంత విలువైంది అందరు గ్రహించాలి. రాజీవ్ గాంధీ గారి మార్గంలో ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనమందరం కూడా మరి ఈ ప్రక్రియలో ముందుండి మరి ఇప్పటికీ మనం ఇంకా చేసినాం, ఇంకా కూడా చేయాల్సింది ఉంది. మరి ఈ ప్రక్రియ చేస్తే నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో గురువారం గ్రామస్తులకు చిత్తబుట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపిఓ యాదయ్య హాజరై గ్రామస్తులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు.
నిజాంపేట మండల పరిధిలోని చల్మేడే గ్రామంలో గురువారం గ్రామస్తులకు చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపిఓ యాదయ్య హాజరై గ్రామస్తులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిపిఓ యాదయ్య మాట్లాడుతూ గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో చెత్తబుట్టలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంపీఓ రజనీకాంత్ రెడ్డి, సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, గ్రామస్తులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. చెల్మడ గ్రామ పంచాయతీలో ఈ ఘన వ్యర్థాల నిర్వహణ సంబంధించి 4 రకాల చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన సుప్రీంకోర్టు ఆదేశాలు కావచ్చు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా చెత్తను అంత కలిపి ఇవ్వకుండా 4 రకాలుగా విభజించి గ్రామ పంచాయతీకి ఇస్తే తద్వారా దాన్ని మంచిగా కంపోస్ట్ ఎరువు చేయడము, పొడి చెత్త నుంచి రీసైక్లింగ్ యూనిట్లకు మళ్ళీ పంపించడము, అట్లనే శానిటరీకి సంబంధించి కూడా డిస్పోజల్ చేయడానికి ఒక మిషన్ని తీసుకొని దాని ద్వారా చేయడం, అట్లనే ప్రమాదకరమైన చెత్తను కూడా సపరేట్ చేసి వాటికి ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళకు ఇస్తే మళ్ళీ అక్కడ మన గ్రామాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవడానికి మనకు చాలా మంచి అవకాశం ఉంటుంది. దీంతో ఏంటంటే మెదక్ జిల్లాలోనే నాకు తెలిసి ఇది 2వ గ్రామం. 4 రకాల చెత్తబుట్టల పంపిణీకి శ్రీకారం చుట్టినటువంటి పాలకవర్గానికి శుభాభివందనాలు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇట్లనే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయడానికి మేము కూడా అధికారులు ఎల్లవేళలా వీళ్ళకి అండగా ఉంటాం. ప్రజలు కూడా చాలా ముందుకు వచ్చారు. మహిళలు కావచ్చు, ఇక్కడ పెద్దలు కావచ్చు, యువకులు కావచ్చు, అందరూ కూడా స్కూల్ పిల్లలు కావచ్చు, అందరూ కూడా మంచి అవగాహన ఇప్పటికే ఏర్పాటు చేశారు పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్ వీళ్ళ సారథ్యంలో. సో ఈ ముందు కూడా మన గ్రామాన్ని, ఈ చెల్మెడ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా 4 రకాల చెత్తను సపరేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి గ్రామంగా చేయడానికి అందరూ కూడా సహకరిస్తారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా సర్పంచ్లు కావచ్చు, పాలక వర్గాలు, ప్రజలు అందరూ కూడా దీనికి ఈ యొక్క కార్యక్రమాన్ని మహోన్నతమైనటువంటి లక్ష్యంతో కూడుకున్న కార్యక్రమం. స్వచ్ఛ భారత్ కింద గ్రామాలను ఎట్లయితే మంచిగా మరుగుదొడ్లు కట్టి బహిరంగ మల విసర్జన లేకుండా చేశాము, ఈ 4 రకాల చెత్తను కూడా మనం సపరేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి వాతావరణాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్యమం అనేది సాగుతుంది. వీళ్ళందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. శ్రావణ మాసంలో లోక కళ్యాణార్థం 10 కోట్ల శ్రీరామనామ లిఖిత మహాసంకల్పం చేపట్టడం ఒక మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ శ్రీకారం చుట్టడం అభినందనీయమని ఏసీపీ నర్సింహులు అన్నారు. గురువారం నాడు భద్రాచలం నుంచి వచ్చిన నూతన రామకోటి పుస్తకాలను ఆవిష్కరించారు. శ్రావణ మాసంలో లోక కళ్యాణార్థం 10 కోట్ల శ్రీరామనామ లిఖిత మహాసంకల్పం చేపట్టడం ఒక మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ శ్రీకారం చుట్టడం అభినందనీయమని ఏసీపీ నర్సింహులు అన్నారు. గురువారం నాడు భద్రాచలం నుంచి వచ్చిన నూతన రామకోటి పుస్తకాలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. శ్రావణ మాసంలో 10 కోట్ల శ్రీరామనామాన్ని లిఖించి భద్రాచలం రామయ్యకు సమర్పించాలనే గొప్ప సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు. రామకోటి రామరాజు భక్తి, ఆధ్యాత్మిక సేవ, తపన ఎంతో గొప్పదన్నారు. గత 3 దశాబ్దాలుగా భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ శ్రీరామనామాన్ని ప్రజలోకి తీసుకెళ్లడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 10 కోట్ల శ్రీరామ లిఖిత మహా సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై రామలిఖితంలో పాల్గొనాలన్నారు. రామనామం ఉన్న చోట భక్తి ఉంటుందని, భక్తి ఉన్న చోట ధర్మం ఉంటుందని, ధర్మం ఉన్న చోట లోక కళ్యాణం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, రిమనిగూడ సర్పంచ్ కర్ణాకర్, వెంకట నరసింహారావు, పాచికంటి శ్రీనివాస్, గుండు మల్లేశం పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ పట్టణంలో మన భక్తిరత్న రామకోటి రామరాజు గారి ఆధ్వర్యంలో కోటి రామనామ లిఖిత బుక్స్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ శ్రావణ మాస సందర్భంగా అందరితో కూడా రామనామం రాపించాలనే ఉద్దేశంతో భద్రాచలం నుంచి ఈ బుక్స్ అన్ని తీసుకొని వచ్చి అందరికి పంపిణీ చేసి రామనామం రాపించడం జరుగుతుంది. నిరంతరం రామరాజు గారు భద్రాచలం యొక్క గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొంటూ తలంబ్రాలన్నీ సేకరించి గోటితో ఒలిచించి మళ్ళీ టెంపుల్కు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈయన భక్తి కార్యక్రమం నిరంతరంగా చేస్తున్నాడు. ఇవన్నీ కంటిన్యూ చేయడానికి భగవంతుడు వాళ్ళకు ఆయురారోగ్యాలు, ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ
ఈ కార్యక్రమం తలపెట్టినందుకు మా పోలీస్ శాఖ తరపున కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మేడ్చల్లోని వాసవి మొబైల్స్ లో రెడ్మీ నోట్ 17 స్మార్ట్ ఫోన్ ను ప్రముఖ నటి హెబ్బా పటేల్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వాసవి మొబైల్స్ యజమానులు దూదూరం రమేష్ ఆమెకు పూల బొకేతో ఘన స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా హెబ్బా పటేల్ మాట్లాడుతూ 8000 mAh బ్యాటరీతో 3 రోజుల పాటు ఛార్జింగ్ అవసరం లేకుండా పనిచేసేలా రెడ్మీ నోట్ 17 రూపొందించినట్టు తెలిపారు. తక్కువ ధరలో అధిక ఫీచర్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉందన్నారు. రెడ్మీ నోట్ 17 మొబైల్ ను ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా ఈఎంఐ సదుపాయంతో పొందవచ్చన్నారు. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఎంఐ డిస్ట్రిబ్యూటర్లు శ్రీనివాస్ గుప్తా, సుధీర్ గుప్తాతో పాటు కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. I am here today at Vasavi Mobiles at Mitchell for the launch of the Redmi Note 17 5G. One of the best phones in the market for the price point and मुझे यहाँ की बहुत खुशी हो रही है. ये फोन के फीचर्स मैसिव 8000 mAh बैटरी, मतलब आप एक दिन फोन चार्ज करोगे तो 3 दिन तक ये चला सकते हैं. ट्रू कलर AMOLED डिस्प्ले विद अ सुपर स्मूथ 120 Hz refresh rate and the Redmi Note 17 5G का प्राइस स्टार्ट्स एट 24,999 और वासवी मोबाइल्स पे 0 डाउन पेमेंट की फैसिलिटी भी अवेलेबल है. तो वासवी मोबाइल्स पे आइए और जरूर Redmi Note 17 चेकआउट कीजिए. నిజాంపేట మండల కేంద్రంలో గురువారం దివంగత నేత స్వర్గీయ భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవలు మరవలేనివని అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో గురువారం దివంగత నేత స్వర్గీయ భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవలు మరవలేనివని, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ధృవతార రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు, సీనియర్ నాయకులు నసీరుద్దీన్, వై వెంకటేశం, సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు సూర్యారాములు, ఉప సర్పంచులు అంజిరెడ్డి, రాములు, గురుగుల శ్రీనివాస్, సుధాకర్ పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన నిజాంపేట గ్రామంలో రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషదాయక విషయము. రాజీవ్ గాంధీ గారి కుటుంబం, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ దేశానికి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరియు రాహుల్ గాంధీ ఉన్నప్పుడు టెక్నాలజీ, నెట్వర్క్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ కానీ, మరియు 18 ఏళ్ళకి ఓటు హక్కు కానీ, మరియు పంచాయతీరాజ్ కొత్త చట్టం, ఇవన్నీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు తేవడం జరిగింది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కీమ్లో విలీనం చేయకూడదని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కీమ్ లో విలీనం చేయకూడదని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కీమ్ లో విలీనం చేయవద్దని, జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తన సిబ్బందితో వచ్చి విద్యార్థులను సముదాయించి ఆందోళన విరమింపచేశారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని, శక్తి స్కీమ్ లో పాలిటెక్నిక్ విద్యను విలీనం చేయవద్దని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కీమ్ లో విలీనం చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుందని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం మాట్లాడితే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని, ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నంబర్ 97ను రద్దు చేస్తూ పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కీమ్ లో విలీనం చేయకూడదని, ప్రభుత్వం స్పందించకపోతే ముందు ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల చేగుంట నుంచి మాట్లాడుతున్నాము. శక్తి స్కీమ్ అనేది రద్దు చేయాలి, జియో 97 రద్దు చేయాలని కోరుకుంటున్నాము. పాలిటెక్నిక్ విద్యార్థులకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. We want justice.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు శక్తి చేయడం వల్ల మాకు బీటెక్లో లాటరల్గా ఎంట్రీ ఉండదు అండ్ ఇన్సైడ్ ఎంట్రీ కూడా ఉండదు. మేము ఇంత 3 years కష్టపడి కూడా డిప్లొమా వేస్ట్ అయిపోతుంది అండ్ కూలి పని లేబర్ పని చేయడం వల్ల అందరూ కూడా పూర్ పీపుల్ వాళ్ళు ఉన్నారు, అందరు పూర్ నుంచే వచ్చినారు కాబట్టి పేద విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ శక్తి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయకుండా మాకు పాలిటెక్నిక్లో ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాం. ఈ శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ పాలిటెక్నిక్ 3 years చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. సో మాకు ఫర్దర్గా వెళ్ళాలంటే శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ కావడం ఇష్టం లేదు. మేము చదివిన కూడా మొత్తం 4 subjects డిప్లొమాలో బీటెక్లో 90% ఉంటుంది. సో ఈ శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం మాకు ఇష్టం లేదు. పాలిటెక్నిక్ ఉంచబడి సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మంచిగా ఇంజనీర్లు అయ్యి మంచి భవిష్యత్తు ఉండాలని మేము కోరుకొని ఈ డిప్లొమా జాయిన్ అయినాం. అట్లా మేము జాయిన్ అయినాము. కానీ ప్రభుత్వం వచ్చినా సరే ఏం చేస్తుందంటే మొత్తం డిప్లొమా అనేది తీసేయడం, లేకుంటే వేరే స్కీములు పెట్టి మమ్మల్ని తొక్కివేయడం, అలా చేయడం అది అన్యాయం చెప్తున్నా. రేవంత్ రెడ్డికి చెప్తున్నా, సవాల్ చేస్తున్నా. మాకు ఈ శక్తి స్కీమ్ వస్తే కానీ మీరు కూడా ముక్తి స్కీమ్ అనేది పెట్టుకొని మీరు కూడా ఈక్వల్ కావాలా. సర్పంచ్కి ఎంత శాలరీ ఉంటుందో అదే శాలరీ మీకు కూడా రావాలా. మేము మా పోరాటం దేశం ఈ రాష్ట్రం మొత్తం చూపిస్తాం. మా పాలిటెక్నిక్ విద్యార్థులు ఏందో చూపిస్తాం. మీరు పక్కా చెప్తున్నా, మీకు సవాల్ చేస్తుండా. మీరు కానీ రద్దు చేయకపోతే మా విషయాలన్నీ బయటపడతాయి చెప్తున్నా. మీరు మంచిగా చేయాలి. ఇంకా ల్యాబ్స్ కానీ మంచి ఫ్యాకల్టీ కానీ చేసి ఉంటేనే మీకు గౌరవిస్తాం. లేదంటే సీఎం అనే పేరు మీ పేరు చెప్తున్నా కదా, మీకు ఎన్ని అవమానాలు జరుగుతాయంటే అన్ని అవమానాలు జరుగుతాయి. మంచిగా మమ్మల్ని మంచిగా చూసుకోండి, మంచిగా చేయండి. పాలిటెక్నిక్ విద్యార్థులకు నోట్లో మట్టి కొడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఉందో జియో నంబరు 97ని అమలుపరిచి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతోటి చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు నాగం చేస్తున్నటువంటి కుట్రకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతా ఉంది. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు దీనికి ఒక స్కీమ్ పెట్టావు కదా, శక్తి అనే పేరు పెట్టావు కదా. నీ స్కీమ్లో ఈ శక్తి అనేది ఉంటే ఇంతమంది విద్యార్థులు ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. వెంటనే ఈ శక్తి స్కీమ్ని వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసైనా సరే మా డిమాండ్, మా విద్యార్థులందరికీ కూడా మా సమస్య పరిష్కారం అంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూనే ఉంటామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలకు గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ హామీని కాలయాపన చేస్తూ మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగాలు భర్తీ చేయకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించేదాకా పోరాటాలు చేస్తామన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలంటూ గద్దెనెక్కిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ హామీని కాలయాపన చేస్తూ మోసం చేస్తుంది రేవంత్ సర్కార్. ఉద్యోగుల భర్తీ చేయకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించేదాకా పోరాటం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్ అన్నారు. పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శాఖలలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం గతంలోనే అధికారంలోనికి రాకముందు ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని, ఉపాధి కల్పిస్తామనేటువంటి హామీ ఇచ్చింది. ఏటా 2 కోట్ల మందికి ఉపాధి కల్పించకపోగా ఉన్నటువంటి ఉపాధి అవకాశాలని ఈరోజు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉండేటువంటి ఖాళీలన్నింటినీ భర్తీ చేయకపోగా ఉన్నటువంటి సైనికుల రిక్రూట్మెంట్, దేశ భద్రతకు సంబంధించినటువంటి సైనికుల రిక్రూట్మెంట్లో కూడా ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేసేదానికోసం అగ్నివీరుల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అంటే తాను ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఉంది. పైగా విద్యారంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం లేదు. దేశవ్యాప్తంగా 10 లక్షల పోస్టులు ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను నిర్వీర్యం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ
ఈ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయడం లేదు. మొత్తం కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతోటి ఈరోజు ప్రైవేటీకరణ పేరుతోటి పూర్తిగా అమ్ముకుంటున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే ఈ ఖాళీ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో కూడా పెద్ద ఎత్తున సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన యువతీ యువకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి, ఈ ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంతేకాకుండా సంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు వేలాది పరిశ్రమలు సంగారెడ్డి జిల్లా పటంచెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో డిప్లొమా మరియు పాలిటెక్నిక్ కళాశాలల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97పై బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా పటంచెరు డివిజన్ పరిధిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో డిప్లొమా మరియు పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 97పై బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ పటంచెరు నియోజకవర్గ అధ్యక్షులు చెన్నారెడ్డి మాట్లాడుతూ, ఈ జీవో ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు మరియు కెరీర్ తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయటం వల్ల విద్యార్థులు బీటెక్ చదివే అవకాశాన్ని కోల్పోయి కేవలం స్కిల్ లేబర్ గానే మిగిలిపోతారని విమర్శించారు. 3 ఏళ్ల డిప్లొమా తర్వాత లేటరల్ ద ఎంట్రీ ద్వారా ఇంజనీర్లుగా మారాల్సిన విద్యార్థుల అవకాశాలను ఈ నిర్ణయం దెబ్బతీస్తుందన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు విద్యావేత్తలతో చర్చించకుండా ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 97 రద్దు చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఏ సంఘాల నాయకుల అభిప్రాయం తీసుకొని ఇవాళ మీ నిర్ణయం తీసుకున్నారు. పీపీ విధానం తీసుకొచ్చి అన్ని ఉద్యోగ అన్ని విద్యార్థులన్నీ ఒకటే ఇటు తీసుకొస్తాని ప్రైవేట్ పబ్లిక్ ఫ్రెండ్షిప్ అని ఒక కొత్తది తీసుకొచ్చి ఈ రోజు విద్యార్థులని వాళ్ళు ఎక్కడైనా సరే చదువుకున్న పిల్లలు పైకి పోవాలని కోరుకుంటారు, కానీ ఇవాళ కిందికి రావాలని కోరుకుంటారా? ఇవాళ పాలిటెక్ చేసిన తర్వాత రేపు మా బీటెక్ చేసుకొని భవిష్యత్తు రేపు పొద్దున మెరిట్ కావాలని కోరుకుంటారు, కానీ ఇవాళ కిందికి డిప్లొమా నుంచి కిందికి ఐటీఐకు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి నియంత పోగొడబడి వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ విద్యార్థులు కానీ ప్రతి ఒక్క రోడ్డు పైన ధర్నాలు చేస్తా ఉంటే ఈయన షికారులు చేసుకుంటూ లండన్ టూర్లు తిరుగుతా. ఈ డిప్లొమా విద్యార్థుల మీద చాలా పగబట్టినట్టుంది. చూసుకుంటే మొన్నటికి మొన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంత కష్టపడి చదివి ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వాళ్ళని క్రిమినల్ వేస్తున్నాడో, మళ్ళీ ఈ రోజు చూసుకుంటే డిప్లొమా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నీకు ఏం అధికారం ఉంది మా మీద ఇట్లా ప్రవర్తించడానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అండ్ ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ వల్ల డిప్లొమా స్టూడెంట్స్ కి ఏజ్ కూడా లైక్ ఒక ఇయర్ అనేది వేస్ట్ అవ్వడానికి వస్తుంది. సో వాళ్ళు 3 years ఆల్రెడీ కష్టపడతారు ఇక్కడ, మళ్ళీ అది లేటరల్ ఎంట్రీ త్రూ బీటెక్ చదవడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకి ఆ ఛాన్స్ పోతుంది, వాళ్ళ ఏజ్ కూడా లైక్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ ఫీజు, వాళ్ళ టైం అన్ని వేస్ట్ అవుతాయి. ఒక చదువుకున్నోడికి చదువు అంటే వాల్యూ ఉన్నోడికి అర్థమవుతుంది, అది నువ్వు చదువు సంజ లేనోడివే అని చెప్పి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 97 తీసుకొచ్చి ఆ జీవో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ డిప్లొమా కళాశాలలన్నింటి కూడా యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఐటీఐ విద్యార్థులతో పాటు ఈ యొక్క డిప్లొమా విద్యార్థులను కూడా యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో మెర్జ్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈరోజు ప్రభుత్వం. ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు డిప్లొమా చేసే విద్యార్థి ఎవరైనా సరే 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ లో జాయిన్ అయ్యి మరి తను ఇంజనీర్ గా మారే అవకాశం ఉంటది. కానీ మీరు తీసుకొచ్చిన 97 జీవో ద్వారా వాళ్ళు బీటెక్ చేసే అవకాశాన్ని కోల్పోతారు. వాళ్ళు కేవలం స్కిల్డ్ లేబర్ గా. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో గెస్ట్ హౌస్ వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ విగ్రహానికి తాజా మాజీ కార్పొరేటర్ బోరుగడ్డ పుష్ప నగేష్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ కాలనీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి తాజా మాజీ కార్పొరేటర్ బోరుగడ్డ పుష్ప నగేష్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం బూరుగడ్డ పుష్ప నంగేష్ మాట్లాడుతూ భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగంలోకి నడిపించిన ఐటీ విప్లవ పితామహుడు రాజీవ్ గాంధీ అన్నారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించి రాజకీయాల్లో యువశక్తికి భాగస్వామ్యం కల్పించారని, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యానికి పునాది వేసిన మహోన్నత నాయకుడని, భారతరత్న రాజీవ్ గాంధీ ఆశయాలు ఆశీస్సుల స్ఫూర్తితో ప్రజా సేవలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఎల్లప్పుడూ ముందడుగు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవభారత నిర్మాణానికి పునరాంకితం కావాలని పిలుపునిచ్చారు. మరి ఎన్నో సంక్షేమ పథకాలు కానీ మరి ఇప్పుడు సంక్షేమం చెప్పినట్టుగా మరి 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడం, మరి కంప్యూటర్ తీసుకురావడం, మరి ఎన్నో సేవలు ప్రధానమంత్రిగా ఉండగా ఎన్నో సేవలు చేసిన వ్యక్తి. మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏవైతే మనకు సేవలు చేసిందో ఆ సేవలలో భాగస్వాములమై ఇట్లాంటి మరి పుట్టినరోజులు కానీ మరి ఎన్నో చేసుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా కలిసిమెలిసి ఉండేసేసి మన పార్టీని ఇంకా బలపతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఇక్కడ అందరము ఆయనకు మన భారతదేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మాజీ అతను చేసిన సంస్కరణలు ముఖ్యంగా కంప్యూటర్ యుగం అయినా కానీ మరి 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించడం కానీ మళ్ళీ పంచాయతీరాజ్ యొక్క నిధులు డైరెక్ట్ గ్రామ పంచాయతీకి రావడం, ఇవన్నీ మంచి మంచి సంస్కరణలు చేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం కూడా చేయడం ఆయన ద్వారా జరిగింది. ప్రజలకు ఎన్నో ఉచితమైనటువంటి సౌకర్యాలు కానీ, ప్రజలకు కావలసిన విద్య కానీ, వైద్యం కానీ, మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్నీ ఆయన ఆధ్వర్యంలో బాగా జరిగినాయి. భారతదేశం కూడా బాగానే. రేషన్ బియ్యం పంపిణీలో డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆర్ఐ నాగరాజు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని మాచన్పల్లి షెరీల గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రేషన్ బియ్యం పంపిణీలో డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆర్ఐ నాగరాజు హెచ్చరించారు. అర్హుడైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం సక్రమంగా చేరేలా డీలర్లు నిబంధనలు పాటించాలన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని మాచన్పల్లి షెరీల గ్రామాల్లో రేషన్ బియ్యం పంపిణీపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మరణించిన వ్యక్తులు వివాహం అనంతరం ఇతర గ్రామాలకు వెళ్లిన వారి పేర్లు రేషన్ కార్డుల నుంచి తొలగించకుండా కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఆయా పేర్లపై కేటాయిస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు డీలర్లు లబ్ధిదారులకు అందించకుండా అక్రమంగా తీసుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ఐ నాగరాజు హెచ్చరిక జారీ చేస్తూ రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా సహించేది లేదని స్పష్టం చేశారు. డీలర్లు నిబంధనలకు విరుద్ధంగా ఆరోపణలు నిజమైతే తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అధికారులు నిఘా పెంచాలని, అక్రమాలు గుర్తిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆర్ఐ నాగరాజు సూచించారు. అందరికీ నమస్కారం. గత 3 రోజుల కింద మచన్పల్లి గ్రామంలోని రేషన్ షాప్ పై వచ్చిన మీడియా కథనాల మేరకు గౌరవ తహసీల్దార్ గారు ఆదేశాల మేరకు రేషన్ షాప్కి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ పాస్ మిషన్తో స్టాక్ను వెరిఫై చేయగా, షాప్లో ఉన్న స్టాక్ను వెరిఫై చేయగా 27 కేజీలు బ్యాలెన్స్ చూపిస్తే షాప్లో కూడా 27 కేజీలు ఉన్నది. ఇంకా ఎవరైతే మీడియాలో ఆరోపించిన వ్యక్తిని మన డీలర్ గారిని విచారించడం జరిగింది. ఆ నివేదికను పై అధికారులకు సమర్పించడం జరుగుతుంది. మేడ్చల్లోని శ్రీ మొబైల్స్ రెడ్మీ నోట్ 17 ఫోన్ను మేడ్చల్లోని శ్రీ మొబైల్స్లో రెడ్మీ నోట్ 17 స్మార్ట్ ఫోన్ను ప్రముఖ నటి హెబ్బా పటేల్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీ మొబైల్స్ యజమాని శ్రీకాంత్ ఆమెకు పూల బొకేతో ఘన స్వాగతం పలికారు. మేడ్చల్లోని శ్రీ మొబైల్స్ లో రెడ్మీ నోట్ 17 స్మార్ట్ ఫోన్ ను ప్రముఖ నటి హెబ్బా పటేల్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీ మొబైల్ యజమాని శ్రీకాంత్ ఆమెకు పూల బొకేతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హెబ్బా పటేల్ మాట్లాడుతూ 8000 mAh బ్యాటరీతో 3 రోజుల పాటు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా పనిచేసేలా ఈ మొబైల్ ను రూపొందించారన్నారు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ఈ మొబైల్లో ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా ఈఎంఐ సదుపాయంతో రెడ్మీ నోట్ 17 మొబైల్ ను పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.
తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఎంఐ డిస్ట్రిబ్యూటర్లు శ్రీనివాస్ గుప్తా, సుధీర్ గుప్తాతో పాటు కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. Namaskaram, నేను మీ హెబా పటేల్. I am here at Shree Mobiles at Medchal for the launch of Redmi Note 17. It's one of the best in the market right now. Features గురించి చెప్పాలంటే 1 second I will just చెప్పేస్తా. Massive 8000 mAh battery. Imagine charging once and using it for 3 days. True color AMOLED display with a super smooth 120 Hz refresh rate. The Redmi Note 17 5G starts at 24,999 and one of the added benefits Shree Mobile lo unte there is zero down payment. Ikkada randi Redmi Mobile, like check it out, and I'm really looking forward to using that phone. Thank you. హలో అందరికీ నమస్కారం. నేను సుదీప్ నాలచెరు. మేడ్చల్ ప్రజలకైతే ఒక వెరీ గుడ్ న్యూస్. ఈ రోజు మేము నోట్ 17 లాంచ్ చేస్తాము హెబా గారితోని. ఈ మొబైల్ వచ్చేసి ఈ ప్రైస్కి సూపర్, వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఇన్ ది ఇండస్ట్రీ. ఈ ప్రైస్కి 8000 mAh బ్యాటరీ, అంటే 3 days నాన్ స్టాప్ వాడవచ్చు. 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, అంటే ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే లోకల్ అయినా నాన్ లోకల్ అయినా జీరో డౌన్ పేమెంట్లో మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు. శ్రీ మొబైల్స్ మేడ్చల్లో రండి, విజిట్ చేయండి, లైవ్ డెమో చూడండి, మీ ఆధార్ అండ్ పాన్ తీసుకోండి, ఈ మొబైల్ అంటే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అన్బాక్సింగ్ చేయడానికి హెబా పటేల్ గారు మన స్టోర్కి వచ్చారు. రెడ్మీ నోట్ 17 ఒక సూపర్ మొబైల్, మీకు 8000 mAh బ్యాటరీతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో AMOLED స్క్రీన్ అండ్ బెస్ట్ మొబైల్. మీరు జీరో డౌన్ పేమెంట్లో శ్రీ మొబైల్లో తీసుకోవచ్చు. ఆఫర్స్ ఉన్నాయండి. రెడ్మీ నోట్ 17 శ్రీ మొబైల్లో కొంటే ఒక మొబైల్కి 10 గిఫ్ట్లు ఇస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్లోని శ్రీ మొబైల్ స్టోర్ లో రెడ్మీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన ప్రముఖ హీరోయిన్ హెబా పటేల్ ను ఘనంగా సన్మానించిన స్టోర్ యజమాని శ్రీకాంత్. సంగారెడ్డి జిల్లా పటంచెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ర్యాలీ. పాలిటెక్నిక్ డిప్లొమాను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయవద్దని నిరసన. సంగారెడ్డిలో ఘనంగా భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిపిఓ యాదయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.